ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఐక్యూ Z11X 5G. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ Z11X సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంది. దీంట్లో మొత్తం 2 కలర్స్ వస్తాయి, బ్లాక్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలరు. కెమెరా సెటప్లో వచ్చేసి చిన్నగా రౌండ్లో ఒక నోటిఫికేషన్ లైట్ అనేది యాడ్ చేసినారు. మెయిన్గా మీకు ఏదైనా కాల్స్ వచ్చిన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, దాంతోపాటు మ్యూజిక్ వినేటప్పుడు ఇలా కొన్ని రకాలుగా నోటిఫికేషన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.76 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే ఉంది. దాంతోపాటు 1200 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంది. డిస్ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, LCD డిస్ప్లే. మెయిన్గా ఈ బడ్జెట్లో కొద్దిగా AMOLED డిస్ప్లే ఉంటే కొద్దిగా బెటర్ ఉంటుండే. డిస్ప్లే మాత్రం యావరేజ్గా ఉంటుంది. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్నట్లయితే డిస్ప్లే మాత్రం యావరేజ్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX852 సెన్సర్ యూజ్ చేసినారు. దీంట్లో OS సపోర్ట్ అయితే లేదు. దాంతోపాటు 2 MP బోకే కెమెరా ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం యావరేజ్గానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో OS సపోర్ట్ లేదు కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా యావరేజ్గానే వస్తాయి. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 32 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా కొద్దిగా బెటర్ ఉంటుంది దీంట్లోన. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 fps వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూజ్ఫుల్ ఫీచరే. ఓవరాల్ దీంట్లో కెమెరా మాత్రం యావరేజ్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. దీంట్లో మీరు జనరల్ యూజ్ కానీ, దాంతోపాటు మీడియం రేంజ్ గేమ్స్, ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు LPDDR4X ర్యామ్ కానీ, UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7200 mAh బ్యాటరీ ప్లస్ 44 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే ఇచ్చినారు. 7200 mAh అంటే ఇది ఒక మంచి బ్యాటరీ బ్యాకపే. దాంతోపాటు ఛార్జింగ్ వచ్చేసి 44 watts వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. దాంతోపాటు Wi-Fi 6 కానీ, బ్లూటూత్ వర్షన్ 5.4, దాంతోపాటు IR బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దాంతోపాటు 2 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇవే ఐక్యూ Z11Xలో ఉన్న ఫీచర్స్ మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 6GB RAM ప్లస్ 128GB వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 8+128 వచ్చేసి 21,000 రూపాయలు, 8+256GB 23,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ మాత్రం రేట్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ గురించి మాట్లాడితే 6GB RAM ప్లస్ 128GB తీసుకుంటే 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. దాంతోపాటు 8GB RAM మోడల్స్ తీసుకుంటే 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తాయి. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం తీసుకొద్దండి, ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఐక్యూ Z11X వచ్చేసి బేస్ వేరియంట్ ఓన్లీ 6GB RAM 128GB మాత్రమే వస్తుంది. ప్రజెంట్ ఈ 2026లో 6GB RAM అనేది సరిపోదు. మ్యాక్సిమం అందరూ కూడా 8+128GB తీసుకుంటారు. దాని ప్రైస్ వచ్చేసి 21,000 రూపాయలు పెట్టినారు. ఇదే 21,000 రూపాయలకి దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్ ఉంది. అది వచ్చేసి Realme P3 Pro 5G. ఇది వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే. ఓవరాల్ దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ Realme P3 Pro మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. దాంతోపాటు కెమెరాస్ కూడా బాగుంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX896 సెన్సర్ చేసినారు. దీంట్లో OS కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మీరు మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Snapdragon 7H Gen 3 ప్రాసెసరు. ప్రజెంట్ ఈ ఐక్యూ Z11Xతో కంపేర్ చేస్తే Realme P3 Proలో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, IP69 రేటింగు. ఓవరాల్ Realme P3 Proలో అన్ని ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ Realme P3 Pro వచ్చేసి 8+128 21,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ అయింది 24,000 రూపాయలు లాంచ్ చేసినారు. ప్రజెంట్ మనకు అన్ని మొబైల్ ప్రైస్ కూడా పెంచేసినారు. ఇది మాత్రం ప్రైస్ అనేది పెరగలేదు, ఇంకా మనకు తగ్గింది. జస్ట్ 21,000 రూపాయలకి వస్తుంది. ప్రజెంట్ ఈ ఐక్యూ Z11Xతో కంపేర్ చేస్తే ఈ Realme P3 Pro మాత్రం చాలా బాగుంటుంది. లేదు మీ బడ్జెట్ ఇంకా తక్కువ ఉంటే
పోకో X7 5G తీసుకోండి. అది ప్రెజెంట్ వచ్చేసి 18,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో ఇంకా మీకు కర్వ్ డిస్ప్లే కానీ 1.5K రెజల్యూషన్ 50MP సోనీ కెమెరా విత్ ఓఎస్ కానీ ఓవరాల్ పోకో X7 కూడా మంచి మొబైల్. అది 18,000 రూపాయలకి వస్తుంది. దాంతోపాటు ఒప్పో K13 5G కూడా మీకు ఆల్మోస్ట్ 19,000 రూపాయలకి వస్తుంది. అది కూడా ఒక మంచి మొబైలే. ప్రెజెంట్ అయితే ఈ మూడు కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు iQOO Z11Xతో కంపేర్ చేస్తే. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.